హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఈ రెగ్యులర్ డెంటల్ ఎడ్యుకేషన్ పార్ట్లో ఏం డిస్కస్ చేయడానికి అంటే ఈ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్. మనకి ఎప్పుడైతే టీత్ ఉండవో సో అందులో లేటెస్ట్ టెక్నాలజీస్ అసలు ఏమొస్తున్నాయి, వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయి అనేది. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, co-founder and managing director of Eldent Dental Hospitals located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. బేసికల్గా ఏంటి అంటే డెంటల్ ఇంప్లాంట్స్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది 3D ఎక్స్రేస్. ఒక 10 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు 3D ఎక్స్రేస్ అనేది ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది, అవైలబిలిటీ కూడా పెరిగింది. అంటే మీరు చిన్న టౌన్ తీసుకున్నా కూడా అక్కడ 3D ఎక్స్రేస్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుంది అని అంటే 3D ఎక్స్రేస్ వల్ల లో డోస్ తోటి మనకి ఎక్స్రే ఎక్స్పోజర్ ఉంటుంది, ప్లస్ మనకు 3D ఎక్స్రేలో బోన్ యొక్క విడ్త్ ఏముంది, హైట్ ఏముంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇదొక టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇంట్రాఓరల్ స్కానర్స్ కానీ క్యాడ్ క్యామ్ ప్రొసీజర్స్ అంటాం. ఇంట్రాఓరల్ స్కానర్స్ అంటే మనం ఇంతకుముందు ఏమన్నా తయారు చేయాలి, పంటి క్యాప్ కానీ ఇంప్లాంట్ కానీ ఏమైనా వేయాలి అన్నప్పుడు నార్మల్గా పౌడరు వాటర్ మిక్స్ చేసేసి ఒక అచ్చు తీసుకునేటోళ్ళం. ఇప్పుడు ఆ అచ్చు తీసుకోకుండా డైరెక్ట్ ఒక స్కానర్, ఒక చిన్న కెమెరా ఉన్న స్కానర్ వస్తుంది అటాచ్ టు ఏ సిస్టమ్. మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీ 3D ఇమేజ్ అనేది మా సిస్టంలో వస్తుంది. సో ఫస్ట్ 3D ఇమేజ్ తీసేసుకొని తర్వాత 3D ఎక్స్రే తీసుకొని ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి మేము ఈజీగా ఒక గైడ్ తయారు చేసి ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నాం. అట్లా పెట్టడానికి గల కారణాలు ఏంటి అని అంటే ప్రాపర్ ప్లానింగ్ అవుతుంది, ప్లస్ మీ 3D స్కానింగ్ అనేది అక్యురేట్గా రావడం వల్ల మీ ఇంప్లాంట్ అనేది ఏ పొజిషన్లో వేయాలి, ఏ యాంగిల్లో వేయాలి అని ముందే డిసైడ్ చేసి దానికి కావాల్సిన ఒక గైడ్ అంటే సింపుల్ ఎట్లా చెప్పాలి అంటే మీకు మనం ఒక తెలియని లొకేషన్కి వెళ్ళాలంటే మనం గూగుల్ మ్యాప్ అట్లా వాడతాం కదా, అట్లనే ఈ గైడ్ కూడా మన ఇంప్లాంట్ని ఎక్కడ కావాలంటే అక్కడ డైరెక్ట్ వెళ్ళి మనకి ప్లేస్మెంట్కి అనేది యూజ్ అవుతుంది. ప్లస్ దానివల్ల మనకి మీ చిగురు అనేది కట్ చేయాల్సిన అవసరం లేదు, దానికి మళ్ళీ ఇది సూచర్స్ అంటాం, కుట్లేస్తామంటాం కదా, ఆ కుట్లేయాల్సిన అవసరం లేదు. సో ఆన్ ద సేమ్ డే మీరు వెరీ కంఫర్టబుల్గా నార్మల్ డిన్నర్ చేయొచ్చు. అలాంటి ఒక టెక్నాలజీ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గైడెడ్ ఇంప్లాంటాలజీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంది అని అంటే మనకి ఈ 3D ప్రింటర్స్ వచ్చినాయి. 3D ప్రింటర్స్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు కావాల్సిన టెంపరీ టీత్ కానీ అబాట్మెంట్స్ కానీ లేదు మోడల్ కానీ ఇమ్మీడియట్గా ప్రింట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది, పేషెంట్కి నెంబర్ ఆఫ్ విజిట్స్ తక్కువవుతుంది, కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సర్జికల్ పార్ట్లో కూడా మనకి వెరీ మినిమల్ ఇన్వేజివ్. ఇంతకు ముందులాగా మొత్తం కట్ చేసేసి మొత్తం చిగుర్లన్నీ సూచర్స్ వేసి అంటే కుట్లేయడము, అది మనము మానినంత వరకు ఆగి ఒక 45 days తర్వాత ఇంప్లాంట్కి క్రౌన్ పెట్టడం అట్లాంటివన్నీ ఉండేది. ఇప్పుడు ఏంటి అని అంటే మనము ఒకవేళ ఏదన్నా కారణం చేత పన్ను ఇరిగింది అని అంటే పన్నుకు ఇమ్మీడియట్ ఇంప్లాంట్ పెట్టేసేసి ఆ పంటి ముక్క తిరిగిందో ఆ ముక్క తీసేసి ఇమ్మీడియట్ ఇంప్లాంట్ పెట్టి దానిపైన ఇమ్మీడియట్గా మనం క్రౌన్ కూడా చేయొచ్చు. దీనికి హెల్ప్ అయ్యే టెక్నాలజీస్ ఏంటంటే సేమ్ చైర్ సైడ్ క్యాడ్ క్యామ్ టెక్నాలజీ అనేసి, అంటే మీకు స్కాన్ చేసేసి డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో మీ క్రౌన్ డిజైన్ చేసి ఇమ్మీడియట్గా మిల్ చేసేస్తాం. సో అలాంటి టెక్నాలజీ మా దగ్గర అవైలబుల్ ఉందండి. ఒకవేళ బోన్ మంచిగా ఉంది అని అంటే యాక్టివ్ ఇంప్లాంట్స్ అని ఇస్తాం అన్నట్టు. యాక్టివ్ ఇంప్లాంట్స్ అని వేయడం వల్ల మనకి ఇమ్మీడియట్ యాంకరేజ్ వస్తుంది, దానివల్ల ఇమ్మీడియట్గా మనం చేసేయచ్చు. ప్లస్ నెక్స్ట్ ఏంది అని అంటే మనకి ఈ క్యాడ్ క్యామ్ సిస్టమ్ డెవలప్ అవ్వడంతో మనకి కస్టమైజ్డ్ అపార్ట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇది ఇంప్లాంట్. ఈ ఇంప్లాంట్ భాగం అనేది మీకు ఎముక లోపల ఉంటుంది, మీకు పంటికి బయటికి కనపడదు, ఓన్లీ ఎక్స్రేలోనే కనపడుతుంది. దీనిపైన ఒకటి ఇట్లాంటి అబాట్మెంట్ అనేది పెడతాం. ఈ అబాట్మెంట్ అనేది పెట్టేసేసి దీనిపైన మనం క్యాప్ పెడతాం. సో ఇట్లాంటి అబాట్మెంట్స్ని మనం కస్టమైజ్గా టైటానియంలో మనము మిల్ చేసేసుకోవచ్చు. అంటే మీ పళ్ళ వరుసకి ఏ రకంగా కావాలి, ఎక్కడొస్తే మనకు ఫోర్సెస్ ప్రాపర్గా పడితే అందంగా కనిపిస్తుందో స్మైల్ అనేది డిసైడ్ చేసి అట్లాంటి కస్టమైజ్డ్ అపార్ట్మెంట్స్ కూడా మిల్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉండేటివి కాదు. ఇంప్లాంట్ పెట్టేసేసి రెగ్యులర్గా వచ్చే స్టాండర్డ్ అపార్ట్మెంట్ పెట్టి ఇవ్వాలి. ఒకవేళ ఇంప్లాంట్ యాంగులేషన్ తేడా వచ్చిందంటే మనకి స్మైల్ అనేది అంత బాగా రాకపోయేది. కానీ ఇప్పుడు అట్లాంటి ఆప్షన్స్ లేవండి, ఇమ్మీడియట్గా చేయొచ్చు. ప్లస్ ఇంకొక లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అంటే ఒకప్పుడు మనకి ఎముక సరిగ్గా లేకపోతే ఇంప్లాంట్స్ వేయడానికి రాకపోయేది. సో ఇప్పుడు మనకి జైగోమా ఇంప్లాంట్స్ అనేవి వచ్చినాయి. జైగోమా ఇంప్లాంట్స్ అంటే ఎప్పుడైతే మనకి పళ్ళు లేకుండా మనం టీత్ పెట్టాలో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ ఏరియాలోనే ఇంప్లాంట్స్ వేస్తాం. కానీ ఒకవేళ ఇక్కడ ఎముక లేదనుకోండి, మేము అప్పుడు ఏం చేయలేమనే చెప్పాల్సింది. కాకపోతే ఇప్పుడు జైగోమా ఇంప్లాంట్స్ వల్ల మనం పైన ఉన్న చీక్ బోన్ దగ్గర నుండి సపోర్ట్ తీసుకొని జైగోమా ఇంప్లాంట్స్ వేసి లాంగ్ లాస్టింగ్ ఇంప్లాంట్స్ క్రౌన్స్ కూడా ఇవ్వచ్చండి. అదొక లేటెస్ట్ టెక్నాలజీ. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఈ ఎముక అస్సలు లేని వాళ్ళకి ఇప్పుడు వెనకాల లేకపోతే జైగోమాతో కవర్ చేస్తాం, ముందల కూడా ఎముక లేదనుకోండి అప్పుడు కూడా ఇబ్బందే కదా. వాళ్ళకి పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ ఆర్ సబ్ పెరియాస్టల్ ఇంప్లాంట్స్ అంటాం.
అంటే మీ ఫేస్ని ఒక 3D స్కానింగ్ చేసి మీ స్కల్ని 3D ప్రింటింగ్ చేసి దానిపైన మీ బోన్కి అనుగుణంగా ఒక టైటానియంతో తయారైన ప్లేట్ తయారు చేసేసి ఆ ప్లేట్ని స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేసేసి దానికి టీత్ పెడతాం అన్నట్టు. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని డెవలప్ అవ్వడం వల్ల ఈ ఇంప్లాంట్స్ చేసే పద్ధతి కానీ పేషెంట్స్కి వచ్చే డిస్కంఫర్ట్స్ కానీ చాలా వరకు తగ్గిపోయినాయి. ఒక 10 years బ్యాక్ తీసుకుంటే ఇంప్లాంట్ చేస్తే వాళ్ళకి ఒక 10 days స్వెల్లింగ్ రావడము, మౌత్ ఓపెనింగ్, బ్లీడింగ్ రావడము, మౌత్ ఓపెనింగ్ డిఫికల్టీ, తినడానికి ఇబ్బంది అవన్నీ ఉండేటివి. కాకపోతే ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల, గైడెడ్ ఇంప్లాంటాలజీ వల్ల కానీ మనకి ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, చాలా ఈజీగా అవుతుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, స్వెల్లింగ్ అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ చాలా వరకు కేసెస్లో మనం వీలైనంత తొందరగానే మనం ఇవ్వగలుగుతాం. మనం చాలా రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే యాక్టివ్ ఇంప్లాంట్స్ అనేవి వచ్చినాయి. సో ఈ రకంగా తీసుకుంటే మా దగ్గర అవైలబుల్ ఉన్న టెక్నాలజీస్ ఏంటి అంటే ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 3D ఎక్స్రే ఉంది, చైర్ సైడ్ క్యాడ్ క్యామ్ ఉంది, కంప్లీట్ ల్యాబ్ సెటప్ ఉంది, మనకి క్రౌన్స్ ఇమీడియట్ మిల్ చేయడానికి 3D ప్రింటింగ్ ఉంది, గైడెడ్ ఇంప్లాంటాలజీ ఉంది. సో మీకు ఇంకా ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కానీ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ మోస్ట్లీ 24 hours. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్ from Erident Dental Hospitals.